హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి బీకామ్ వాళ్ళకు ఉండేటటువంటి వెబ్ టెక్నాలజీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వెబ్ టెక్నాలజీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు పూర్తిగా అన్ని యూనివర్సిటీలకు సంబంధించి అన్ని అటానమస్ కాలేజీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వీలయ్యేటట్లు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ప్రిపేర్ చేయడం జరిగింది. వీటిని డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నుంచి టెలిగ్రామ్ గ్రూపుల్లో వీటి ఆన్సర్ పీడిఎఫ్లు కూడా లభిస్తాయి. అక్కడ నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి మనం వెబ్ టెక్నాలజీ సిలబస్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మొత్తం 5 యూనిట్లు ఉండడం జరుగుతుంది. మీరు ఏవైనా 3 యూనిట్లు పర్ఫెక్ట్ నేర్చుకున్నట్లయితే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు నేర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు, మంచి మార్కులే రావడం జరుగుతుంది. మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ చదవడానికి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ యూనిట్ నుంచి షార్ట్ క్వశ్చన్లు వచ్చేసి మొత్తం 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. డిఫైన్ HTML, వాట్ ఈజ్ ఏ ఫామ్ ఇన్ HTML, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఇమేజ్ ట్యాగ్ విత్ అట్రిబ్యూట్స్, what is the use of anchor tag, explain types of lists in HTML. ఓవరాల్గా HTML కాన్సెప్ట్ గురించి ఉంటుంది ఫస్ట్ యూనిట్ మొత్తం. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు కూడా యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే ఉన్నాయి. 4th క్వశ్చన్, 3rd క్వశ్చన్ ఎక్కువ ఇంపార్టెంట్. అట్లాగే సెకండ్ యూనిట్ నుంచి వచ్చేసి షార్ట్ క్వశ్చన్లు. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ DHTML అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ల విషయానికి కూడా వస్తే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ DHTML. ఇది ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ కాబట్టి షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో రావడానికి ఆస్కారం ఉంది. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ CSS అనే క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక యూనిట్ 3 విషయానికి వస్తే, షార్ట్ క్వశ్చన్ల విషయానికి వస్తే జావా స్క్రిప్ట్ గురించి, DOM గురించి ఉండడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ DOM, వాట్ ఈజ్ ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. అట్లాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ల విషయానికి వస్తే మొత్తం 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు మొదటి 3 క్వశ్చన్లు నేర్చుకుంటున్నట్టే మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత 4th యూనిట్ నుంచి వచ్చి రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఈవెంట్ అండ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అనేది. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ఆన్ క్లిక్ ఈవెంట్ అనే క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ఆన్ లోడ్ ఈవెంట్ అనే క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ల విషయానికి వస్తే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆన్ ఎర్రర్ విత్ సూటబుల్ ప్రోగ్రామ్ అనేది. అట్లాగే 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ మౌస్ ఈవెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్ అనేది. అట్లాగే 4th క్వశ్చన్ డిస్కస్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ఆన్ రీసైజ్ అండ్ ఆన్ సెలెక్ట్ అనే క్వశ్చన్ ఈ చాలా ఇంపార్టెంట్. 3rd, 4th, 5th క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. 5th యూనిట్ నుంచి షార్ట్ క్వశ్చన్ల విషయానికి వస్తే XML గురించి ఉండడం జరుగుతుంది, DOM గురించి, XML గురించి ఉండడం జరుగుతుంది. వాట్ ఈజ్ XSL, అట్లాగే వాట్ ఈజ్ XML, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ XML అని క్వశ్చన్ ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు HTML, DHTML గురించి సంబంధించి ఆ డిఫరెన్స్ ఎట్లుందో ఇక్కడ కూడా అట్లాగే ఉండడం జరుగుతుంది. మొత్తం క్వశ్చన్లను ఒకసారి మళ్ళీ స్క్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ నుంచి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా డౌట్ వస్తే నేను ఫ్యాకల్టీ నుంచి మళ్ళీ ఆన్సర్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తే ఇన్స్టాగ్రామ్లో డౌట్ అడగడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ ఈ సెకండ్ యూనిట్ని, 3rd యూనిట్ని, ఫస్ట్ యూనిట్ని ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ యూనిట్ సింపుల్గా ఉంది చూడండి. HTML, DHTML వీటికి సంబంధించినటువంటిది ఒకే సంబంధించినటువంటిది ఉన్నది. అట్లాగే 3rd యూనిట్ కూడా అట్లాగే ఉంది, జావాకు సంబంధించినటువంటి ప్రోగ్రాంల గురించి ఉన్నది. నేను ప్రత్యక్షంగా బీకామ్ గ్రూప్ అయితే కాదు కానీ MPC నాది, మీకోసం ఫ్యాకల్టీ నుంచి ఇది సేకరించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలకు కూడా ఇవి సరిపోతాయి. ఈ క్వశ్చన్లు చాలా ఇచ్చాం కాబట్టి మీరు ఏవైనా 3 యూనిట్ల నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఒక 15, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు ఒక 20 నేర్చుకున్నారంటే మీరు ఖచ్చితంగా బైక్ మార్కులు కూడా రావడం జరుగుతుంది. మీకు ఇంకా ఎక్కువ మార్కులు రావాలంటే స్క్రీన్ మీద నేను స్క్రోల్ చేస్తున్నటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు చదువుకోండి. ప్రతి యూనిట్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. మీరు ఏవైనా 3 యూనిట్లు పర్ఫెక్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ది 5th యూనిట్ పక్క నేర్చుకోండి, ఎందుకంటే కంపారిజన్ చేసి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లాగే 3rd యూనిట్లో ఒకటే స్క్రిప్ట్ మాదిరి ఉండడం జరుగుతుంది అన్ని క్వశ్చన్లు కూడా. 4th యూనిట్లో ఒక పక్కా క్వశ్చన్ వాట్ ఈజ్ ఈవెంట్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఈవెంట్స్ హ్యాండ్లర్స్ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.